హాయ్ మామా, దిస్ ఈస్ కింగ్ వైటీ ఫ్రమ్ టీఎఫ్పీ గేమింగ్. చాలా రోజుల తర్వాత ఒక ఫుల్ గేమ్ ప్లే వీడియోకి వాయిస్ కమెంటరీ ఇచ్చి పెడుతున్నాను. మ్యాటర్ ఏంటంటే సోలో గేమ్ ప్లే మామా. బీఆర్ ర్యాంక్డ్ సోలో పెట్టి స్టార్ట్ చేశాను. మ్యాచ్ మొత్తం ఫుల్ ట్విస్ట్లు ఉంటాయి. మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా అండ్ ఫన్నీగా ఉంటది. అండ్ ఇంకా ఎవరైతే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయలేదో ఇప్పుడు ఈ వీడియోకి లైక్ చేసి వీడియో లాస్ట్ వరకు చూడండి. నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకైతే ఇప్పుడు పొరకటోరీ మ్యాప్ వచ్చింది మామా. నేను నేరుగా బ్రెజిల్లో మ్యాప్ పెట్టేసుకుని అక్కడైతే ల్యాండ్ అయిపోతున్నాను. అదిగోండి స్కానర్ లో చూడండి ఎంత మంది ఎనిమిస్ ఉన్నారు. ఫుల్ ఆఫ్ ఎనిమిస్ ల్యాండ్ అవుతున్నారు. అందులో నేనైతే బ్రెజిలియాలోనే మోస్ట్ డేంజరస్ హౌస్ లో దిగుతాను. గాల్లో చూడండి ఎంత మంది ఉన్నారు. ఫస్ట్ అయితే ఇంటి పైన దిగదాం అనుకున్నా, కానీ ఎందుకులే అని చెప్పి మళ్ళీ కిందకి దిగేశాను. ఈ పక్కనే ఇంకొకటి కూడా దిగాడు. నా లక్ ఏంటంటే దిగంగానే మ్యాగ్ గన్ చిక్కింది. ఈ వెనకాల ఇంకొకటి ఉన్నాడు. వాడికైతే ఫుల్ స్ప్రే దింపేసి వాడిని కొట్టేశాను. వెంటనే ఇంకొకటి వచ్చేసాడు. వాడికి కూడా డ్యామేజ్ కొట్టాను, కానీ వాడికి గ్లూవాల్ వేసుకున్నాడు. ఆ తర్వాత వెనక్కి వెళ్ళి వాడిని కూడా కొట్టేశాను. వాడికి సోనియా పడ్డది. అదిగోండి కిల్లు కూడా వచ్చేసింది. దిగంగానే 2 కిల్లులు వచ్చేసాయి. మన బౌంటీ అయితే ఇక్కడ వచ్చింది అనమాట. ఇంకా మనం లూట్ చేసుకోవాలి. నేనైతే సోలోలో మాక్సిమం బౌంటీ యూస్ చేస్తాను. ఇక్కడైతే చాలా మంది ఎనిమిస్ ఉన్నారు, అందుకే నేను మూమెంట్ లో ఉంటున్నాను. ఇంట్లో చాలా మంది ఎనిమిస్ ఉన్నప్పుడు ఒకే చోట ఆకూడదు అనమాట. తిరుగుతూ ఉండాలి ఆ పక్క ఈ పక్క అని చెప్పి. ఇదిగోండి ఈ విండో వెనకాల ఎవడో ఒకటి ఎనిమి కనిపించాడు. ఇంకా నేను ఈ పక్క నుంచి వెళ్ళి విండో దూకేశాను. చూస్తే ఆడక్కడ లేడు అనమాట, కనిపించలేదు. మళ్ళీ ఎటెళ్ళాడు. సర్లే అని చెప్పి మళ్ళీ లోపలికి వెళ్తే ఇక్కడ ఉన్నాడు. ఫస్ట్ అయితే వీడికైతే దింపేశాను. కిల్ వచ్చేసింది. షార్ట్ రేంజ్ లో ఎనిమిది దగ్గర వెస్ట్ లేకపోతే మ్యాగ్ డ్యామేజ్ మామూలుగా ఉండదు అనమాట. ఫుల్ గా దింపి పడేస్తుంది. ఇక్కడ నుంచి మళ్ళీ ఫైర్ వస్తా ఉంది. నాకు ఎక్కడున్నాడు కూడా ఎనిమిది అర్థం కావట్లేదు. పైన ఎవరైనా ఉన్నారా అని చెప్పి చూస్తున్నాను. ఇటు పక్క నుంచి ఫైర్ వస్తా ఉంది. ఇదిగోండి ఇక్కడైతే ఎనిమిది ఉన్నాడు. మ్యాగ్ తీసుకొని జంప్ చేసి కొట్టేశాను. పర్ఫెక్ట్ గా హెడ్ షాట్ పడిపోయింది. అసలు నేనే హెడ్ షాట్ పడుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట. గుడ్ ఆటంలో పడిపోయింది నిజం చెప్పాలంటే. ఇంకా ఎనిమిస్ ఉన్నారు. కింద నుంచి నాకైతే సౌండ్స్ వస్తా ఉన్నాయి. నేను ఇక్కడ నుంచి వస్తున్నాను పైకి ఏమన్నా వస్తాడని చెప్పి, కానీ ఆడైతే పైకి రావట్లేదు. ఒక పక్క ఎనిమిస్ కూడా ల్యాండ్ అయిపోతా ఉన్నారు. ఈడేమంటే కింద నుంచి పైకి వచ్చేలా లేడు. ఇంకా సర్లే అని చెప్పి నేనే కిందకి వెళ్ళిపోయాను. ఈడు స్కోప్ పెట్టుకొని బయట చూస్తున్నాడు. వెనకాల చూడాలరా తమ్ముడు. ఇంకా మ్యాగ్ తీసుకొని దింపు పారదొబ్బాను. పాపం ఏసీఐడి తీసుకొని ఎవరన్నా కొడతా ఉన్నాడు. వెనక నుంచి వెళ్ళి కొట్టేశాను. టోటల్ 5 కిల్స్ వచ్చేసాయి మామ. అప్పుడే మనకి ఇంకా సెల్ఫ్ రివైవల్ టైం కూడా ఉందన్నమాట. నేనే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత ఫాస్ట్ గా అన్ని కిల్లులు వస్తాయని చెప్పి. మ్యాగ్ మాత్రం భలే యూజ్ అయింది. ఇంకా మళ్ళీ కిందకి వెళ్ళిపోయాను. ఆడ డెత్ బాక్స్ లో లూట్ చేసుకుందాం అని చెప్పి మళ్ళీ ఆడ దగ్గర అయితే లూట్ ఎరుకుంటా ఉన్నాను. ఈ ముందర అయితే ఒక ఎనిమిది కనిపించాడు మామ. మళ్ళీ వెనకాల ఎవడో ల్యాండ్ అవుతా ఉన్నాడు. సర్లే ఈయన కొడదాం అని చెప్పి విండో దిగాను. ఈడు ఇప్పుడే ల్యాండ్ అయ్యాడు. ఈడి దగ్గర బైజాన్ ఉంది. నేను మ్యాచ్ దింపుతా ఉంటే ఆడైతే హెడ్ షాట్ కొట్టేశాడు. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మామ. ఆడు గుడ్ ఆటంలో కొట్టాడో లేకపోతే డ్రాగ్ లేపడో నాకు తెలియదు, కానీ వాడిని కొట్టడానికి మాత్రం నేను మళ్ళీ దిగుతాను. నన్ను ఎలా అయితే వాడు సడన్ గా వచ్చి హెడ్ షాట్ కొట్టేశాడో నేను కూడా వాడిని అదే విధంగా హెడ్ షాట్ కొట్టాలి. ఇంతకీ మీలో కొంతమందికి ఒక డౌట్ వచ్చి ఉంటుంది, నేను సోలో కదా మామ ఆడేది మళ్ళీ ఎలా రివైవ్ అవుతాం అని చెప్పి. చాలా మందికి తెలుసు, కొంతమందికి తెలియదు అనమాట. సోలోలో సెల్ఫ్ రివైవ్ అని ఒకటి ఉంటుంది. ల్యాండ్ అయినా 2 నిమిషాలు ఏమో ఉంటుంది అనమాట. ఈ మధ్య టైం ఇంక్రీజ్ చేసినట్టున్నారులే. ల్యాండ్ అవ్వగానే అవుట్ అయిపోతే మళ్ళీ ఆటోమేటిక్ గా రివైవ్ అయిపోతా ఉంటాము. నేనైతే ఇప్పుడు ఎగ్జాక్ట్ గా ఆ ఇంటి దగ్గర దిగుతున్నాను. ఆడైతే ఖచ్చితంగా అక్కడే ఉంటాడు. నేనైతే ఈసారి ఇంటి పైన దిగా, ఎందుకంటే వాడు నేను కింద దిగుతానని చెప్పి కిందే వెయిట్ చేసే ఛాన్సులు ఉన్నాయన్నమాట. అందుకే నేను పైన దిగాను. కానీ పైన చూస్తే శాంతం నాకేస్తున్నారు అనమాట. ఒక్క గన్ను కూడా దొరకలేదు పైన. సర్లే అని చెప్పి కిందకి వెళ్తా ఉంటే సడన్ గా ఒక ఎనిమిది వచ్చేసాడు ట్రోకన్ ఎత్తుకొని. వీడెవరో గుర్తుపట్టారా? స్టార్టింగ్ లో మనం కొట్టంగా ఆడేయడు అనమాట. మళ్ళీ రివెంజ్ కోసం వచ్చినట్టున్నాడు. నేను వెంటనే వెళ్ళి దీని వెనక్కి వెళ్ళి దాక్కున్నాను. నాకు ఇక్కడ ఒక గన్ను చిక్కింది. కాకపోతే అది సింగిల్ యాక్టర్ అనమాట. అక్కడ డబుల్ యాక్టర్ ఉంది. ఈడు వస్తాడేమో అని చెప్పి చూస్తా ఉన్నాను. నేనైతే వెక్టర్ కూడా మార్చేసుకున్నాను. మంచిగా డబుల్ యాక్టర్ తీసుకుని సీట్ వెనకాల దాక్కున్నాను. ఒకవేళ ఈడు లోపలికి వచ్చాడంటే నా చేతిలో సావేయాడికి, కానీ వాడు మాత్రం లోపలికి రావట్లేదు. బయట నుంచి గ్రానైట్లు అవి ఇవి వేస్తా ఉన్నాడు. ఇంకా ఈడు వచ్చేలా లేడు. కొట్టేద్దాం అని చెప్పి వెళ్ళి అక్కడి నుంచి వస్తున్నాను అనమాట. కానీ వాడు నా మీద ఈసారి ఫ్లాష్ బంక్ చేశాడు. ఇంకా మళ్ళీ తిరిగి ఈ సీట్ వెనకే వచ్చేసాను. నాకైతే చాలా డ్యామేజ్ పోయింది. వెయిట్ ఇందాక చూసినోడు వేరు, ఇప్పుడు చూసినోడు వేరు. మళ్ళీ ఒకసారి వాడిని బాగా రివైండ్ చేసి చూద్దాం. ఇందాక డబుల్ యాక్టర్ ఎత్తుకొని అక్కడ నించో ఉన్నాను. కరెక్ట్ గా వాడితే ఫ్లాష్ బంక్ చేసేటప్పుడు వాడు ఫేస్ కనిపించింది. ఈడేమామా మనం ఎవరి కోసం అయితే ఇక్కడ ల్యాండ్ అయ్యామో ఆడే మళ్ళీ వచ్చాడు. ఇంకా నేను ఆగతానా కొంచెం సైడ్కి వెళ్ళినట్టు వెళ్ళి వాడైతే ఇక్కడ దాక్కున్నాడు. లోపలికి వెళ్ళి డబుల్ యాక్టర్ తీసుకొని కొట్టేశాను. ఎలా ఉంది దిమ్మ తిరిగిందా? ఇందాక నన్ను కూడా అలాగే కొట్టావు. నేను ఇక్కడ లూట్ చేసుకుంటా ఉంటే వీడు మళ్ళీ ఎంట్రీ ఇచ్చాడు. ఇంకా ఈయన కూడా హెడ్ షాట్ కొట్టేసా. డబుల్ యాక్టర్ తో మాత్రం వీళ్ళిద్దరికి భలే పడ్డది. ఇందాక నుంచి వీళ్ళిద్దరు నన్ను రూమ్ లో పెట్టేసుకుని నా చుట్టూ తిరుగుతా ఉన్నారు. ఇంకా ఇద్దరిని కొట్టేశాను. మనశ్శాంతిగా ఉందన్నమాట. మనకైతే ఇప్పుడు టోటల్ 7 కిల్స్ వరకు వచ్చేసాయి. కానీ నాకు ఇప్పటికి కూడా ఒక విషయం అర్థం కావట్లేదు. ఫస్ట్ ఈడు ట్రోకన్ ఎత్తుకొచ్చాడు అండ్ నా పైన గ్రానైట్ కూడా వేసాడు. మళ్ళీ ఈడు మాయమైపోయాడు. ఇంకొకటి వచ్చాడు నా మీద ఫ్లాష్ బ్రీజ్ చేశాడు. వాడిని కొట్టా. ఆ తర్వాత మళ్ళీ ఈడు వచ్చాడు. ఇన్ని కూడా నేనే కొట్టా. స్టార్టింగ్ లో ఈయన్ని కొట్టింది నేనే, మళ్ళీ ఇప్పుడు కూడా ఇన్ని నేనే కొట్టాను అనమాట. కానీ వీళ్ళిద్దరు ఎందుకు ఒకరినొకరు కొట్టుకోలేదు? వీళ్ళిద్దరు నా మీదకి ఎందుకు వచ్చారు? బహుశా కోయిన్సిడెంట్ అంటారా, లేకపోతే ఏదన్నా స్కామ్ అంటారా? సర్లే మామ, వాళ్ళిద్దరు కావాలి పక్కన పెడితే ఇంకా అలైవ్ చాలా ఉంది. మనం వెళ్ళి కొట్టాల్సిన సమయం వచ్చేసింది. ఇంకా ఇల్లు వదిలేసి వెళ్లాల్సిన టైం కూడా వచ్చేసింది. ఇంకా బాయ్ బాయ్. ఈ హౌస్ అయితే దిగేశాను. ఆ ఒక్కింట్లోనే మనకి టోటల్ 7 కిల్స్ వరకు వచ్చాయి. ఈ మ్యాచ్ లో మనం ఆ ఇల్లుని మర్చిపోకూడదు అనమాట. సర్లే అని చెప్పి ముందరికి వెళ్తా ఉన్నా. ఇంకా ఇక్కడ ఎనిమిస్ ఉన్నారో లేరో కూడా నాకైతే తెలియదు. బయటకు వెళ్ళి చూడాలి. ఇక్కడైతే మష్రూమ్ మింగతా ఉన్నాను అనమాట. ఎనిమిస్ కోసం వెతుకుతా ఉంటే స్కానర్ అయితే ఒక ఎనిమిది కనిపించాడు. ఇంకా లేట్ చేయకుండా వాడి దగ్గరికి వెళ్ళిపోతున్నా. వాడు కూడా ఎస్కేప్ అవ్వకుండా అటాకింగ్ వస్తున్నాడు అనమాట. నన్ను కొట్టేద్దాం అని చెప్పి. అదిగోండి అమ్మిడికి వస్తా ఉన్నాడు. ఓపెన్ కి వచ్చాడో లేదో ఏకే తీసుకొని వాడికైతే ఫుల్ డామేజ్ కొట్టేశాను. వాడైతే గ్లూవాల్ వేసుకున్నాడు. హెడ్ కూడా కనటకాల మొత్తం బాడీ. ఇంకా వాళ్ళు కూడా బ్రేక్ చేసేస్తా ఉన్నాను. ఇంకా బయటకు వచ్చాడు, కొట్టేశాను. కిల్లు కూడా వచ్చేసింది. అందుకే మా ఓపెన్ కి రాకూడదు. కిల్లు కోసం ఓపెన్ కి ఎగురుకుంటా వచ్చాడు. చూసారా వాడికి ఛాన్స్ ఇవ్వకుండా కొట్టేశాను. ప్రెసెంట్ ఇప్పుడైతే మనకి 8 కిల్స్ వరకు వచ్చాయి. అలైవ్ ఇంకా 27 వరకు ఉంది. ఇక్కడ స్కానర్లు అయితే ఎక్కడ ఎనిమిస్ కూడా కనిపించలేదు. ఇంక ఇక్కడ నుంచి కూడా బయలుదేరిపోయాను. కొంచెం దూరం వెళ్ళంగానే ఇక్కడ తిరుక్కుంటా ఉంటే ఇటు పక్క నుంచి
నుంచి సైలెన్సర్ తో ఎవడో కొట్టాడు, నాకైతే ఎనిమి కనిపించాడు అనమాట. ఆ మూల ఉన్నాడు, అక్కడ గాడ్ ఉంది కదా దాని వెనకాల ఉన్నాడు. ఇదిగోండి ఈ పక్కకు పరిగెత్తుకుంటే వెళ్తా ఉన్నాడు, లెఫ్ట్ సైడ్ కి వస్తాడు కదా అని చెప్పి నేను కూడా ఇటు పక్కే పరిగెత్తుకుంటే వెళ్తా ఉన్నాను అనమాట. ఇక్కడ ఒక ఎయిర్ డ్రాప్ ఉంది, సర్లే అని చెప్పి ఎయిర్ డ్రాప్ రూట్ చేసుకుందాం అని చెప్పి దాని దగ్గరికి వెళ్ళాను. ఆహా మంచి టైంలో కరెక్ట్ గానే దొరికింది. లాంచర్ అయితే ఉందన్నమాట. ఆడైతే ఆ గోడ వెనకాల ఉన్నాడు, కొంచెం వచ్చి మళ్ళీ కవర్ ఫైర్ వెళ్తా ఉన్నాడు. ఇలాంటి సమయంలో లాంచర్ బాగా ఉపయోగపడుతుంది. లాంచర్ తీసుకొని కరెక్ట్ గా ఏం చూసేసా, ఫస్ట్ అయితే డామేజ్ పడలేదు. వాడు అక్కడే ఉన్నాడు మామ, గ్లూవాల్ వేసేసినట్టున్నాడు. ఈసారి కొంచెం లెంత్ పెట్టుకొని వేసాను, ఈసారి మాత్రం 170 డామేజ్ పడిపోయింది. మళ్ళీ తీసి వేసాను అనమాట, కానీ ఈసారి డామేజ్ పడలేదు. అక్కడ నుంచి వెళ్ళిపోయాడు, ఇంటి లోపలికి వెళ్ళిపోయాడు. నాకైతే కరెక్ట్ గా మోకో చూపిస్తుంది చూడండి, అక్కడ ఏం పెట్టేశాను కానీ ఈసారి కూడా డామేజ్ పడలేదు. అక్కడ ఇంకొకటి కూడా వచ్చినట్టు క్రాస్ ఫైర్ జరుగుతుంది. మనకైతే లాంచర్ లో బుల్లెట్లు కూడా అయిపోయి లాంచర్ తీసేసి మళ్ళీ ఈకే తీసేసుకున్నా. సర్లే అని చెప్పి జోన్కి వెళ్తా ఉంటే ఇటు పక్కన చూస్తే క్యారెక్టర్ వస్తుంది, మనిషి కనిపించలేదు. అదిగోండి ఆడెక్కడ దాక్కున్నాడు, ఏకే తీసుకుని ఆడికి హెడ్ షాట్ కొట్టేసా. ఆహా నిన్ను చూసి నేర్చుకోవాలరా క్యారెక్టర్ ఎంత బాగా వాడాలో. నేను ముందుగానే ఎక్స్పెక్ట్ చేసా ఇడు నన్ను మళ్ళీ కొడతాడని చెప్పి, కానీ బాగా డామేజ్ చేసాడు. నేను వెంటనే గ్లూవాల్ వేసుకొని మెడికెట్ వేసుకుంటా ఉన్నా. ఒక పక్క చూస్తే జోన్ వచ్చేస్తా ఉంది, ఆడైతే ఇంకా ఇద్దరున్నారు అనుకుంటా. వాళ్ళు ఇప్పుడు కూడా క్రాస్ ఫైర్ చేసుకుంటా ఉన్నారు. ఫస్ట్ అయితే మనం మెడికెట్ వేసుకొని జోన్కి వెళ్ళిపోవాలి. నేనైతే మెడికెట్ వేసుకొని ఇక్కడ నుంచి కొట్టడం సేఫ్ కదని చెప్పి పైకి వెళ్తున్నాను, ఎందుకంటే మనకి వ్యూ బాగా కనిపించాలి మామ. ఇప్పుడైతే ఈ పై నుంచి అక్కడ ఉన్న వాడైతే ఈజీగా కనిపిస్తాడు అనమాట. మనకు రెడ్ మార్క్ పడితే కొట్టేయడమే. ఫస్ట్ అయితే స్కోప్ పెడుతున్నాను, రెడ్ మార్క్ పడుతుంది కానీ డామేజ్ పడలేదు. నాకైతే వాడు ఎక్కడున్నాడు కూడా కనిపించలేదు. స్కోప్ పెడుతున్నాను 32 ఈసారి అయితే హెడ్ షాట్ పడిపోయింది. అంతే మామ, ఆ కొండ వెళ్ళిపోతే కిల్ వచ్చేదా. ఏం చక్క వెనక్కి తిరిగాను, ఎనిమి ఎక్కడున్నాడు కూడా సరిగ్గా కనపడలేదు. రెడ్ మార్క్ పడింది, కొట్టేసాను, ఉన్నట్టుండే హెడ్ షాట్ పడిపోయింది. బిఆర్ ర్యాంక్ లో ఇంతే అనమాట, హెడ్ షాట్లు బల పడతాయి బై లక్ లో. ఇప్పుడైతే మనకి రౌండ్ ఫిగర్ 10 కిల్ దాకా వచ్చేసాయి, ఇంకా లైవ్ 13 ఉందన్నమాట. కానీ ఇక్కడ ఎనిమిస్ అయితే లేర్లే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం జోన్ కి వెళ్ళిపోదాం, అక్కడైతే ఉంటారు. నేను ఒక పక్క నుంచి జోన్ కి వెళ్తా ఉంటే ఇటు పక్క నుంచి ఎవడో వెహికల్ వేసుకుని వెళ్తా ఉన్నాడు అనమాట. స్కోప్ పెట్టి చూస్తున్నాను కానీ వాడు వెహికల్ స్కిల్ పెట్టుకున్నట్టున్నాడు. నాకైతే స్కోప్ అయితే కనెక్ట్ కావట్లేదు. ఈ తర్వాత నా ముందరికి వెళ్ళాడు, కరెక్ట్ గా ఇప్పుడైతే ఏం కనెక్ట్ అవుద్ది, ఏకే తీసుకున్నాను. అదిగోండి పర్ఫెక్ట్ గా ఏం కనెక్ట్ అయింది, ఫుల్ డామేజ్ కొట్టాను. కానీ వాడైతే ఎక్కడ ఆపట్లేదు అనమాట, నేరుకి వెళ్ళిపోతా ఉన్నాడు. రైట్ సైడ్ నుంచి ఇంకొకటి కూడా వాడినే కొడతా ఉన్నాడు. మనకైతే ఇప్పుడు ఈ రైట్ సైడ్ పెద్ద ఇబ్బంది పడతాడు ఖచ్చితం. ఇదైతే అదిగోండి నాకు తెలిసి ఆ టవర్ లోనే ఉన్నట్టున్నాడు. మధ్యలో ఈ జోన్ ఒకటి చాలా సేపు నుంచి పరిగెడతానే ఉన్నా, ఇంకా ఎంత దూరం బావాలో. ఇప్పుడైతే ఆడు టవర్ మీద నుంచి కిందకి దిగుతాడు, మనకి ఛాన్స్ వస్తుంది. కిందకి దిగాడు మామ, నేనైతే ఏకే తీసుకొని ఫుల్ డామేజ్ కొట్టేస్తా ఉన్నా. అట్ ద సేమ్ టైం వాడు కూడా నాకు ఫుల్ డామేజ్ కొట్టేశాడు. వెస్ట్ లెవెల్ 4 బాగా బ్రేక్ అయిపోయింది అనమాట. చూసుకోండి హెల్త్ 70కి వచ్చేసింది. ఆహా దారిని పోయేవాడిని గమ్ముగా పోకుండా ఈ అనవసరంగా గెలిపినట్టాను. వీడు మళ్ళీ ఇప్పుడు నన్ను జోన్ కూడా పోనీడు. నేను ఎందుకే గ్లూవాల్ వేసుకుని మరీ వెళ్తా ఉన్నాను. ఒక పక్క ఈ జోన్ వల్ల హెల్త్ పోతా ఉంది. సర్లే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం జోన్కి వెళ్దాం. వీడు ఎక్కడున్నాడు అబ్బా కనిపెట్టలేదు, నన్ను ఈ పాటిగా కొట్టాలి కానీ ఎక్కడ మామ అసలు కనిపెట్టలేదు అనమాట. అంత ఫాస్ట్ గా వెళ్ళిపోయాడు. వామ్మో ఉన్నట్టుండి వెహికల్ వేసుకొని వస్తున్నాడు. వీడు నన్ను గుద్దడానికే వస్తున్నాడు. అదిగోండి నేరుగా వస్తున్నాడు. అప్పటికి గ్లూవాల్ వేసాను, అయినా సరే గుద్దేశాడు మామ. మళ్ళీ దిగి ఫుల్ లిట్టి కొట్టేశాడు. అదిగోండి ఆపకుండా ఫైర్ చేస్తూనే ఉన్నాడు. నేను కూడా కొద్దిగా డామేజ్ కొట్టాను. మామ వీడు మళ్ళీ వెహికల్ ఎక్కాడు. నేను అయిపోయాను రా నాయన, నేరుగా రాబాకరా, వాడు వచ్చే లోపలే వెహికల్ బ్లాస్ట్ చేసేద్దాం అని చెప్పి కొడతా ఉన్నాను. కానీ ఆడేంది ముందుకు రావట్లేదు. నాకు చూస్తే ఒక పక్క హెల్త్ పోతా ఉంది. నేనైతే ఫస్ట్ మెడికెట్ వేసేసుకున్నాం, సూపర్ మెడికెట్ వేసేస్తా ఉన్నాను. మళ్ళీ ఆడు నా మీద ఏదో వేసాడు. ఇట్లా కాదని చెప్పి గ్రాండ్ కుక్ చేశాను. ఇంతలో వాడైతే కార్ స్టార్ట్ చేసి నా మీదకి వస్తా ఉన్నాడు. కిందకి దిగాడో లేదో నన్ను కొడదాం అని చెప్పి నేనైతే వాడి కార్ ఎక్కేసాను. పాపం మెడికెట్లు అయిపోయినట్టున్నాయి, జోన్ లోనే పడిపోయాడు. సో నేనైతే వాడిని కిల్ చేయకుండా వెళ్ళిపోతున్నాం మామ. ఎందుకో చెప్పండి, జోన్ వస్తుంది ఒక పక్క. ఇలాంటి సిచువేషన్ లో కిల్ కంటే మనం జోన్కి వెళ్ళడం ఇంపార్టెంట్ అనమాట. ఏదో కార్ చిక్కినప్పుడే జోన్కి వెళ్ళిపోవచ్చు కదా, అనవసరంగా నా దగ్గరికి వచ్చాడు, హెల్త్ పోగొట్టుకున్నాడు, జోన్ లో హెల్మెట్ అయ్యాడు. కకృతి కిల్స్ కకృతి మామ. మనం సేఫ్ గా ఉన్నామా, జోన్కి వెళ్తామా, ఇది కాదనమాట ఇంపార్టెంట్. కిల్ వస్తుందా అని చెప్పి అనవసరంగా కకృతి పడతాం, లాస్ట్ కి అవుట్ అయిపోతాం అనమాట. బెస్ట్ ఎగ్జాంపుల్ ఈడే. సర్లే నాకు కూడా బాగా పనికొచ్చాడు. నేను అక్కడి నుంచి అక్కడ జోన్ లో హెల్మెట్ అయిపోతానేమో అనుకున్నాను. మంచిగా వెహికల్ తీసుకొచ్చి నా పక్కన పెట్టాడు. నేనైతే నేరుగా టవర్ దగ్గరికి వచ్చేసి ఇక్కడ నుంచి చూస్తా ఉన్నా. ఆ కొండపై నుంచి ఫైర్ వస్తుంది అనమాట, కానీ ఎనిమి ఏమో కనిపించట్లేదు. కానీ మళ్ళీ కూడా జోన్ స్టింక్ అవడం స్టార్ట్ చేసింది అనమాట. ఈ మ్యాచ్ మొత్తం మనం జోన్ లోకి వెళ్ళడమే సరిపోయింది. సో మళ్ళీ ఇక్కడ ఎక్కడ ఎనిమి కూడా కనిపించట్లేదు. నేనైతే చూస్తున్నాను ఎక్కడైనా ఉంటే కొడదాం అని చెప్పి, కానీ కనిపించలేదు. ఈ ముందరైతే గ్లూవాల్స్ వేస్తున్నారు, కానీ ఇక్కడ ఎవ్వరు ఎనిమిస్ లేరనమాట. మొత్తం ఆ కొండ పైకి వెళ్ళిపోయినట్టున్నారు. జోన్ కూడా ఆ కొండ పైన వచ్చింది. ప్రెసెంట్ నేను ఇప్పుడు హీరోయిక్ స్టార్ 3 లో ఉన్నాను కదా, వాళ్ళు కూడా మంచి ప్లేయర్స్ వచ్చి ఉంటారు అనమాట. ఇప్పుడైతే వాళ్ళు బుయా కోసం క్యాంపింగ్ చేస్తారు. అక్కడైతే ఒక మాన్స్టర్ కిందకు వచ్చింది, ఎనిమి మాత్రం కనిపించలేదు. అంటే ఆ టవర్ లో ఎవడో ఎనిమి ఉన్నట్టున్నాడు. ఆడైతే అక్కడ మాన్స్టర్ వేసినట్టున్నాడు, అది కిందకి దొల్లుకుంటా వచ్చింది. నేనైతే ఒక పక్క తిరగతా ఉన్నా, అప్పుడప్పుడు ఓపెన్ లో కూడా వస్తున్నా. వాడు ఏమన్నా కొడతారా అని చెప్తే ఆడ అసలు పైకి కూడా లేయట్లేదు. ఎంత క్యాంపర్ గాడు ఆడు, ఉన్నాడా లేడా అని అనిపిస్తుంది నాకైతే. నేను మళ్ళీ కూడా ఓపెన్ లో తిరుగుతా ఉన్నాను వచ్చి. ఇంక ఇలా కాదులే అని చెప్పి దీని లోపలికి వెళ్ళిపోయాను అనమాట. చాలా సేపు దాక్కున్నా. అలైవ్ అయితే 4 ఉంది మామ, నేను కాకుండా ఇంకా 3 ఉన్నారు. ఆ 3 ఎక్కడ ఉన్నారో ఒక్కడు కూడా కనిపించలేదు నాకైతే. కాసేపు అయ్యాక ఆ కొండ పైన ఫైర్ జరుగుతుంది అనమాట. ఇద్దరు ఫైర్ చేసుకుంటా ఉన్నాడు. ఈ టవర్ లో వాడు ఎత్తి పైకి లేసి వాళ్ళని కొడుతున్నాడు. ఇదే కరెక్ట్ టైం అనమాట మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోవడానికి. ఎందుకంటే ఈ కొండ పైన నుంచి వెళ్ళేటప్పుడు ఆ టవర్ లో ఉన్నాడు, మనల్ని హెడ్ షాట్ కొట్టే ఛాన్స్ ఉంటది. ఇప్పుడు ఆడు వాళ్ళని కొట్టే బిజీలో ఉన్నాడు. మనం అయితే ఇప్పుడు పైకి వెళ్ళిపోవచ్చు. ఇదేంద్రా నాయన ఈ కొండ అసలు ఎక్కలా పోతున్నాడు. ఇది మరీ స్ట్రైట్ గా ఉంది కదా, అందుకే కొద్దిగా లాగ్ అవుతుంది. పైకి ఎక్కే లోపల గెంతతున్నా అమ్మయ్యా పైకి అయితే చేరిపోయాను. ఆడైతే నన్ను చూసేసాడు. నేనైతే కవర్ లో ఉన్నానులే, నాకైతే మాక్సిమం ఏం పడదు. నేనైతే కొంచెం డౌన్ కి వచ్చాను. ఆడ పైకి లేస్తే హెడ్ షాట్ కొట్టాను అనుకున్నా, కానీ ఆడైతే పైకి లేకుండా ఫ్లాష్ బ్యాంక్ వేసాడు నా పైన. మళ్ళీ కూడా ఇది వేస్తాను. సర్లే అని చెప్పి కొద్దిగా లాంగ్ వచ్చాను. ఇప్పుడైతే అలైవ్ 3 ఉంది, నేను కాకుండా ఇంకా ఇద్దరున్నారనమాట. టవర్ లో ఒకడు ఉన్నాడు, ఆ వెనకాల ఇంకొకడు ఉన్నాడు. నేనేం చేశాను, రౌండ్ తిరుక్కొని వెనక్కి వెళ్ళిపోదాము, ఆ వెనకాల ఉన్నోడిని ఫస్ట్ వెళ్ళి కొట్టేద్దాం అని చెప్పి తిరుక్కొని వెళ్తా ఉన్నాను. ఇందాక ఆ టవర్ పక్కనే వాళ్ళిద్దరు ఫైర్ చేసుకుంటా ఉన్నారు. నాకు తెలిసి అక్కడ ఒక రాయి ఉంటది, ఆ రాయి వెనకాలే ఉన్నాడు. వాడైతే ఇదిగోండి అక్కడ
అక్కడ కూర్చోన్నాడు. కానీ ఇప్పుడు వాలేసేసుకున్నాడు, అంటే నా ముందుకు వచ్చినాడు, నన్ను చూసేసినట్టాడు. నేనైతే ఫస్ట్ వాడి మీద మంటలేసాను. వాడు గ్లూవాల్ అయితే పగిలిపోయింది. వాడైతే మెంటలీ వెంటనే గ్లూవాల్ వేసుకున్నాడు. నేనైతే ఇటు పక్కకు వచ్చి వెయిట్ చేస్తున్నా. అదిగోండి నాకైతే మోకో చూపిస్తాను చూడండి. ఇలాంటి మూమెంట్ లో మోకో చాలా బాగా యూజ్ అవుతుంది. నేను లెఫ్ట్ లో నుంచి వెళ్ళి ఆయన కిల్ చేసాను. పాపం వాడు నేను రైట్ లో నుంచి వస్తాను అనుకున్నాడు. ఇంకా ఫైనల్లీ ఒకే ఒకటి మామ అలైవ్ 2 ఉందన్నమాట. ఇంకా ఆడొక్కడే క్యాంపర్ గాడు ఇంకా కూడా ఆ టవర్ లోనే ఉన్నాడు. ఫస్ట్ అయితే వాడికి ఏకే తీసుకుని బాగా డామేజ్ కొట్టాను. అదిగోండి మోకే చూపిస్తుంది. ఈసారి ఫ్లాష్ బ్యాంక్ తీసుకుని కరెక్ట్ గా కుక్ చేసి వేసాను అనమాట. కానీ వాడైతే ఎక్కడ ఉన్నాడు కదా, డామేజ్ అయితే పడలేదు. వాడైతే ఫుల్ కవర్ ఫైర్ కొడుతున్నాడు మామ. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే గ్లూవాల్ వేస్తే అమ్మిడి పడట్లేదు అనమాట. ఏం ఎక్కడో పడిపోతా ఉంది, నా అమ్మిడి అయితే పడట్లేదు. నేను ఎందుకే షార్ట్ రేంజ్కి వెళ్ళిపోతాను చెప్పి ఊకంగా వేసుకుని వెళ్తా ఉన్నాను. ఫస్ట్ అయితే ఇక్కడ గ్లూవాల్ వేసుకున్నాను, దాని వెనక్కి వెళ్ళిపోయాను. అదిగోండి ఆడైతే ఆ వాల్ వెనకాల ఉన్నాడు. ఈ బాంబులు కానీ తీసుకొని కరెక్ట్ గా వేసాను అనమాట. 39 డామేజ్ పడ్డది. మళ్ళీ కూడా ఇంకోసారి వేసాను. నాకైతే ఇప్పుడు మోకో చూపిస్తా ఉంది. ఎగ్జాక్ట్ గా మళ్ళీ బాంబులు కానీ తీసుకొని ఈసారి కూడా వేసా. 42 డామేజ్ పడిపోయింది. ఇంకా వాడికి హెల్త్ అయితే చాలా తక్కువ ఉంది కదా అని చెప్పి రష్ అవుతున్నాను అనమాట. ఇప్పుడు కూడా వాడు కవర్ ఫైర్ అనమాట. వాడి దగ్గర ఇది ఉంది మామ M590. ఆ గన్ను తీసుకొని వాడు ఒక బుల్లెట్ కొట్టను, మళ్ళీ వాళ్ళ వెనక్కి వెళ్ళిపోను. ఇట్లా కవర్ ఫైర్ కొడతా ఉన్నాడు. నేనైతే రష్ అవుతున్నాను. ఫస్ట్ అయితే డామేజ్ కొట్టాను. అదిగోండి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాడు. ఆ గన్నుతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఉన్నట్టుండి హెడ్ బండి పడిపోద్ది. ఫైనల్లీ వాడైతే ఓపెన్ లోకి వచ్చేసాడు. నేనైతే MP40 తీసుకొని కరెక్ట్ గా 2 బుల్లెట్లు కొట్టాను, కిల్ అయిపోయాడు. ఫైనల్లీ మామ మనకైతే సోలోలో బుయా కొట్టేసాం. టోటల్ 12 కిల్స్ కొట్టి బుయా కొట్టాను. ఈసారి మాత్రం సోలో వర్సెస్ స్క్వాడ్ ఆడి బుయా కొట్టి వీడియో పెడతాను. అండ్ మామ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇప్పుడే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, ఇలాంటి మంచి మంచి వీడియోస్ డైలీ పెడుతూ ఉంటాను. అండ్ లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకా నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. బై బై.